జీవించేవాడిని ప్రజలు చూడటం చాలా కష్టం. మరి మీరేం చేస్తున్నారనేది అందరికీ తెలుసు. కనీసం ఒక రివ్యూ లేదు. మొన్న కూడా 33 అంశం, మిగిలిన అంశాలన్నీ చూసాం. ప్రతిదానికి 20 లైన్లు 30 లైన్లు ఉన్నాయి. 33 అంశం, ఆఖరి అంశం కరోనా అంశం, 1.5 line just to review. That also we do not know whether you had any review on that or not. But okay, you have great spokespersons. You have one Mr. Ambati Rambabu. ఆయన ఏమంటాడు? రామజీరావు పిచ్చి రాతలు మానే, ఇవ్వబోయే వ్యాక్సిన్ పొడిపిస్తా అంట. బుద్ధుందరా అంటే రెమెడీస్ మీరు చేస్తున్నారుగా, అడిగావా? మరి రెడ్డిస్ చాలా మెడిసిన్స్ చేస్తున్నారు. నీ ఏ2 విజయసాయిరెడ్డి వియ్యంకుడు మొన్న కాకినాడ పోర్టు ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, ఇంకేదో కొత్తగా కట్టి పోర్టు ఇచ్చావు, చాలా ఇచ్చావు. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫార్మా కంపెనీ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. ఏమడిగావు? డబ్బులు కట్టమన్నప్పుడు డబ్బులు కట్టవా? 12 లక్షలు ఆర్డర్ ఇస్తావా? సిగ్గుందా అడగడానికి? మనుషులరా మీరు, పశువులా? సిగ్గుందా? రామోజీరావు చెప్పాలా? నువ్వు డబ్బులు ఇవ్వవా? 12 లక్షల వ్యాక్సిన్లు ఆర్డర్ ఇస్తావా? ఇంకొకళ్ళు అంటారు ఓకే 1600 కోట్లకి చెక్ ఇస్తాడంట ఇంకో మంత్రి. అడిగినప్పుడు ఇవ్వకుండా, అడిగినప్పుడు 12 లక్షలకు ఆర్డర్ ఇచ్చి ఇప్పుడు నేను 1600 కోట్లకి చెక్ ఇస్తానంటే ఎలా? ఎవరికి ఇస్తారు చెక్కు? ఎక్కడుంది సొమ్ము? ఉందా? ఉంటే మాట్లాడండి. ఇంపోర్ట్ చేద్దాం. వీ విల్ ఇంపోర్ట్. అల్టిమేట్గా మీరు ప్రజల దగ్గర నుంచి దోచుకోవచ్చు కూడా. ఎలాగో దోచుకుంటున్నారు. ఆ దోపిడీ లెక్కలన్నీ కూడా బయటికి తెస్తా. దే ఆర్ ఆల్ గెటింగ్ రెడీ. ఇసుకలో ఎంత దొబ్బారు, లిక్కర్లో ఎంత దొబ్బుతున్నారు, ఆల్ అకౌంట్స్ విల్ కమ్ అవుట్. మై డియర్ లీడర్స్, ఆల్ అకౌంట్స్ విల్ కమ్ అవుట్. How much money did you rob in sand? How much money you are regularly, every day, every hour you are looting through your stupid liquor? అన్ని లెక్కలు బయటకు వస్తున్నాయి. కేంద్రానికి సమర్పిస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. చెయ్యండి. ఇప్పటికైనా ఇంట్లోంచి బయటికి రా, పనిచేయి, రివ్యూ మీటింగులు పెట్టు. ఈ సందర్భంగా మరి గతంలో ఈ ముఖ్యమంత్రి చేసిన కుట్ర నేను నా రచబండలో కూడా చెప్పా. మీరందరూ రఘురామ కృష్ణదాస్ మిషింగ్ అని చెప్పి పెట్టండి. చిరాకు అన్నకి కోపం ఎక్కువ, వస్తాడు, గొడ్లతో కొట్టండి, రివర్స్లో కేసులు పెట్టండి. అరెస్ట్ హిమ్. ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ ద జైల్ ఫర్ 6 months. అది మా వాడి కోరిక. రియాలిటీ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో, ఇది నేను తయారు చేసింది కాదు, నాకు ఈరోజు పొద్దున్న చూసా. మిస్సింగ్. హ్యావ్ యూ సీన్ దిస్ మ్యాన్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తు 5 అడుగుల 6 అంగుళాలు. అబ్బా, డఫ్ అంటే చెవుటోడని, jail bird at last seen at Tadepalli Palace. He speaks about using bleaching powder and paracetamol for COVID, well known for Kodi Kathi and allegations on killing Babai. So idandi nannu missing ani చూపెడదాం అనుకున్నాడు. అతని పరిస్థితి ఇది. పైన దేవుడు ఉన్నాడు, దేవుడు విన్నాడు. ఇది పరిస్థితి. మరి నేను అక్కడికి వెళ్తే గుడ్లతో కొట్టించి నేను బాధపడితే, ఆ బాధలో ఎవరినైనా తిడితే, ఆ ప్రాంతంలో కొంతమంది ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారిని పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టి కరోనా కూడా అంటించాలి అనుకుంటున్న బుద్ధి లేని ప్రబుద్ధుడు ఈ ముఖ్యమంత్రి. ఇప్పుడేమైంది? 6.5 కోట్లతో
బుల్లెట్ ప్రూఫ్ కార్లు. గొడుగుడ్లతో కొడితే జనం బుల్లెట్ ప్రూఫ్ కార్లు కావాలా రెడ్డి? అవసరమా? వ్యాక్సిన్కి సొమ్ములు లేవు, 6.5 కోట్లతో నీకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అవసరమా? ఇంట్లోకి బయటికి రావడానికి ఎందుకే? ఇంట్లోకి బయటకు వస్తే 6.5 కోట్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు. ఇక్కడి నుంచి అక్కడికి హెలికాప్టర్, అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే విమానం. రాష్ట్రం దివాలా. ఇంత ఖర్చు అవసరమా? ఇంట్లోనే ఉండిపో. ఎలాగో కనపడట్లేదు అన్నారు కదా, ఇప్పుడు కనపడినప్పుడు ఉపయోగం ఉంది. ఉండు, కొంపలోనే ఉండు, వైద్యం చేయించుకో. సో కరోనా మరి పరిస్థితి ఇలా ఉంది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా రానివ్వ, ఇక్కడ బెడ్ ఉంటేనే రానిస్తామంటున్నారు, ఆపేశారు. మరి ఎంతమంది చనిపోతున్నారో లెక్కలేదు, ముఖ్యమంత్రికి దయ లేదు. మరి ఏం చేయాలి? గతంలో ఈయన ఏమన్నాడు ఒక్కసారి చూద్దాం, ఈ మహానుభావుడు ఏమన్నాడు. ప్రతి మనిషికి ఈ వేదికపై నుంచి ఒక్క మాట ఇస్తున్నాను. నేను విన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. నేను ఉన్నాను. ఎక్కడున్నావు? నీ కొంపలోనే నువ్వు ఉన్నావు. ఎప్పుడు విన్నావు? ఎవడి మాటైనా ఎప్పుడైనా విన్నావా ముఖ్యమంత్రి? అప్పుడే సుమారు 3678 కిలోమీటర్లు నడిచినప్పుడు తప్ప ఎప్పుడు కనపడ్డావు ముఖ్యమంత్రి? ఎప్పుడు వినిపించుకున్నావు ముఖ్యమంత్రి అని ఇవాళ జనం అడుగుతున్నారు. నేను కాదు మాట్లాడేది, ఇప్పుడు మాట్లాడింది నేను కాదు, జగన్. పీపుల్స్ వాయిస్, ఇట్ గాట్ రివర్బరేటెడ్ ఫ్రమ్ మై వాయిస్. It is people's voice. Many people wanted me to ask. I am getting several calls. నిన్న నీ పనికి మారిన దిక్కుమాలిన బుజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల అంటారు కానీ ఈ నెగిటివ్ క్యారెక్టర్ చూసి ఆ బిజ్జల, ఆ బాహుబలిలో ఒక డర్టీ క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆ క్యారెక్టర్లో తయారయ్యాడు వాడు. వాడు ఆ బిజ్జలగాడు. ఐ రియల్లీ మీన్ ఇట్. నిన్న నీ సోషల్ మీడియాకి దిశానిర్దేశం చేశాడు జగన్ రెడ్డి. ఏంటి? నా ఫోన్ నెంబర్ విగ్గు రాజు నెంబర్, దయచేసి బూతులు మాట్లాడవద్దు అంటే బూతులు మాట్లాడండి అని నాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి, ఇప్పుడు చూపిస్తా. ఏంటంటే మా రెడ్డి గాండ్ల ఐడియా, ఈ రాజు ఇరిటేట్ అవుతాడు. ఇరిటేషన్లో మనం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళలతో మాట్లాడిస్తాం, బూతులు తిడతారు, అది మనం కట్ చేస్తాం. రాజు కూడా తిడతాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. కర్నూలులో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టినట్టు నా మీద కూడా పెడతారా రాస్కల్స్. ఇప్పుడే అనితారెడ్డి పెట్టింది మెసేజ్ ఇందాక. గుడ్ మార్నింగ్ విగ్గురాజు గారు, దిస్ ఈజ్ అనితారెడ్డి బుజ్జి. ఓకే, ఇలా నాకు నిన్న సాయంత్రం నుంచి ఈ సజ్జలగాడు ఇన్స్ట్రక్షన్ ప్రకారం సుమారు ఒక 100 ఫోన్ కాల్స్ వచ్చినాయి జగన్ రెడ్డి, ఒక 100. సో నేనే ఖాళీగా ఉంటానా రెడ్డి? సో ఐ కుడ్ అండర్స్టాండ్. నా మనుషులు కూడా ఉన్నారా నీ దగ్గర? నా మనుషులు కూడా ఉన్నారా నీ సోషల్ మీడియాలో కూడా ఉన్నారా? వాళ్ళు చెప్పారు సజ్జల బిజ్జల ఇలా దిశానిర్దేశం చేశాడు, మీరు ఇరిటేట్ చేయండి, మనం కేసులు పెట్టుబడి దొబ్బుదామని. ఏమి కుదరవరా, మీ ప్రభుత్వం పతనావస్థలో, పతనపు అంచుల్లో ఉంది. నేను ఇమ్మీడియట్గా మీ కుట్రని
టు ది ఏది లెటర్ ఇంకోటి సైబర్ క్రైమ్స్. ఓకే, ఇది అంత క్లియర్గా కనపడకపోవచ్చు. ఐ విల్ రీడ్ ఇట్ అవుట్. నా సెక్రటరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు మార్నింగ్. Mr. Raghuram Krishnaraju MP is having a threat from Andhra Pradesh state government, and from August 2020 Government of India has provided Y category security. In the last 2 days he has been receiving abusive messages and phone calls. For an example, giving 3 numbers 8074751479, 9985391555 and 7013916356. We suspect the social media wing of Yuvajana Shramika Raitu Congress Party is making them call to irritate MP and to do some mischief, as one of them is also a woman. Engaging women to send abusive messages is certainly a trap by the ruling party headed by Mr. Sajjala Ramakrishna Reddy. Already they compelled few people to file 7 cases on a single day when the Honorable MP was to visit his constituency in the month of February 2021. He has cancelled his tour program and got a stay order from the High Court. Hence, I request you to kindly inquire and find out the conspiracy theory which is initiated by Sajjala Ramakrishna Reddy. ఇక్కడ బిజ్జల అని రాయలేదు, ఎందుకంటే మరి ఆడ అసలు పేరు రాయాలి కదా. Who is the General Secretary of Yuvajana Shramika Raitu Congress Party. He also heads the social media activity of the party. Hey Sajjala, ఎవర్రా నువ్వు? After all, you are a journalist. Your brother was an accused who is no more. Because of that, you are being entertained. You have become the de facto Home Minister. The lady who has been nominated has no power, this everybody knows. Just because you are a Reddy, you are a co-accused brother, and you are worked in Sakshi, you have been allowed to do all this rubbish. Let us have an open debate, Sajjala. Open debate. I will be attending from my home, you attend from your home, let media be there. చెప్పు నువ్వు చెప్పింది, నేను చెప్పింది నేను చెప్తా. Rascal, I have all the evidence. Whatever rubbish you have been planning to do against me, I have all the evidence, Sajjala. Stop this bloody nonsense. బుద్ధి తెచ్చుకో, బుద్ధిగా మసులుకో. పిచ్చి పిచ్చి వేషాలు అయినాక పోలీసుని కంట్రోల్లో ఉందని. కోర్టులు ఉన్నాయి, మీరు వేసే వెధ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. కీప్ దట్ ఇన్ మైండ్. Be in your limits. Just because you have got 151 MLA seats, don't be under the stupid impression that you can do whatever you want to do. You have your own limitations. Mr. Sajjala as well as Eduguri, Saninti Reddy, you have your limitations. Don't think you are superhumans and you are gods. Keep that in mind. Keep that in mind. Next. Okay. Manchiniil tauta. So, all those Reddy's Golas, Anita Reddy's Gola and their trap, how they wanted to corner me. I had already complained. And, okay, let me go to the next subject because Samayabhavam. 12:30 దాకానే లైవ్ ఉండొచ్చు, తర్వాత తాయెత్తులు కట్టి వాళ్ళు వచ్చేస్తారు. సో నౌ లెట్ మీ గో టు ఎక్స్ సిబిఐ డైరెక్టర్ రిషి కుమార్ శుక్లా. రిషి కుమార్ శుక్లాని 6 నెలల క్రితం నేను కలిశాను. వల్లభనేని బాలశౌరి అనబడే ఒక టాల్ లీడర్ ఇన్ అవర్ పార్టీ. అంటే నేను చెప్పేది ఫిజికల్ హైట్ కాదు, ఈస్ ఎ టాల్ లీడర్ ఇన్ అవర్ పార్టీ. అతనికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్తో ఉంది. అతను ముఖ్యమంత్రి కలిసి ఆ తర్వాత నెక్స్ట్ డే ఒక కంప్లైంట్ ఇస్తే 24 గంటల్లో